లో బ్రెడ్ ఉందండి. పిల్లలకి ఎలాగో స్నాక్స్ కావాలని చెప్పి బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నా. ఇందులో చీజ్ మయోనీస్ కూడా వేసుకొని చేస్తున్నా. ఎలా చేసేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. కొంచెమే వేసుకోవాలి ఆయిల్. మీరైతే బటర్ కానీ గీ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసాను. కొంచెం చిల్లీ, కొంచెం టమోటా, నేనైతే క్యాప్సికమ్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇవి లైట్గా టాస్ చేసుకోవాలి. ఎక్కువగా ఏమీ అవ్వకర్లేదండి. కొంచెం లైట్గా టాస్ అయితే చాలు. దాంట్లో కొంచెం నేను సాల్ట్, నేనైతే మిరియాల పొడి వేస్తున్నానండి. కొంచెం ఇది కొంచెం టాస్ చేసుకున్నాం. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఒక నిమిషం మూత పెట్టేసుకొని దోశది పెనం పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఈలోపు మనం బ్రెడ్ మీద మయోనీస్ వేసుకుందాం. నేనైతే శాండ్విచ్ మయోనీస్ వేసుకుంటున్నానండి. ఇది బాగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇవన్నీ ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా మీరు ఎన్ని శాండ్విచ్లు చేసుకుంటే అన్ని బ్రెడ్స్కి ఇలాగా మయోనీస్ యాడ్ చేసేసుకోవాలండి. ఇది టాస్ అయిపోయింది. ఇది క్లోజ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఇప్పుడు ఇందాక మయోనీస్ తీసుకున్న దాని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చీజ్ వేసుకుందామండి. నేనైతే సాల్టెడ్ చీజ్ తీసుకున్నా. మీరు ఎక్కువ తింటే ఎక్కువ చీజ్ వేసుకోవచ్చు, లేదు నార్మల్గా చీజ్ లేకపోయినా కానీ ఎక్కువ అయినా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకున్నాం. ఇట్లా క్లోజ్ చేసేసుకొని హీట్ అవుతున్న పని మీద కొంచెం ఆయిల్ డ్రాప్ చేసుకున్నాం. ఆయిల్ వేసుకొని మనం మ్యాగ్నేట్ ఇది పెట్టుకున్న చీజ్ది ఇక్కడ పెట్టేసుకుందాం. బ్రెడ్ మనం ఎన్ని చేసుకుంటామో అన్నీ ఇలా చేసేసుకోవాలండి. చేసేసుకొని పనం మీద కాల్ చేసుకోవడమే. ఇంతేనండి శాండ్విచ్. చూసారా ఎలా వచ్చిందో. బాగా కుక్ అయ్యి ఇలా వచ్చింది. ఒకసారి మా బాబు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు. సూపర్.